ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినం తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రియులారా, మనము గమనించినట్లయితే మరి మన యొక్క అనుదైన జీవితంలో ప్రతి ఒక్కరూ దేనికి ఒక దాని కొరకు నిత్యము పరిగెడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని అంటే మనం పరిగెత్తాల్సి ఉంటుంది. మరి ప్రపంచంలో పరిగెత్తకుంటే మన జీవనం కొనసాగదు. డబ్బు కొరకు, వస్త్రాల కొరకు, తిండి కొరకు, అన్నిటి కొరకు మనం నిత్యము పరిగెడుతూనే ఉంటాం. శరీర సంబంధమైన వాటి విషయంలో మరి ఈ లోకంలో మనం పరిగెత్తకుంటే మనము బ్రతకలేం. కాబట్టి పొద్దున్న లేచినది మొదలుకొని తిరిగి పొద్దుపోయేంత వరకు కూడా పరిగెత్తుతూనే ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా మన పరిస్థితి అంతే. అయితే ఆత్మీయ జీవితంలో విశ్వాసి దేని కొరకు పరిగెత్తుతాడు అంటే, ఆత్మీయ జీవితంలో విశ్వాసి దేవునితోని పరిగెత్తాడా, ఈ దేవునిలో ఎదగడానికి, నడవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఈ జీవన విధానంలో యేసుతో కూడా పరిగెత్తాలి, యేసుతో కూడా ఎదగాలి అని అంటే మనకు ఓపిక కావాలి. యేసుతోని పరిగెత్తాలి, యేసుతోని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలంటే మరి ఓపిక కావాలి. చాలామంది యేసుతో కూడా మరి నడవలేక ఆగిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, శరీర సంబంధమైన వాటి విషయంలో మనము శ్రమ పడుతూ, చెమట కారుస్తూ, రక్తం గారుస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితంలో ఇలాంటి పోరాట పటిమ ఉండదు. ఉన్నా కూడా ఆశ అయితే ఉంటుంది, కానీ ఉన్నా కూడా మరి పరిగెత్తలేక ఆగిపోతూ ఉంటాం. ఏంటి మరి ఇట్లా ఆగిపోవడానికి గల కారణం ఏంటిదంటే, మనల్ని ఆపివేయడానికి గల కారణం ఏంటిదంటే మన చుట్టూ ఉన్న ఈ యొక్క పరిస్థితులే. ఏంటి ఆ పరిస్థితులు అంటే, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత అక్కరను సమకూర్చాలి, వాటికి కావాల్సిన ప్రతి డబ్బు అవసరం, ప్రతి వనరులు అవసరం. కాబట్టి ఇవన్నీ మనల్ని ఆలోచింపజేసి ఆత్మీయంగా ఎదగడానికి ఇవి అడ్డుబండలుగా ఉంటాయి. అయితే ప్రియులారా, మరి విశ్వాసిని ఆపడానికి సాతాను ఎన్నో రకాలుగా వలవేస్తూ ఉంటుంది ఈ లోకంలో. మనం గమనించినట్లయితే 2 రాజుల గ్రంథము మరి 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ మరి ఎలీషాతోని ఎంతో ఆత్మీయ ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఉన్న మరి ఆ కొరతను అతడు తీర్చుకోలేకపోయాడు. ఏంటి ఆ కొరత? తనకున్న ఆర్థిక ఇబ్బందులు, తనకున్న మరి ప్రతి అవసరత మరి తీర్చుకోలేకపోయాడు. ఈ నయమాను తీసుకొచ్చిన డబ్బు పైన అతనికి ఆశ కలిగింది. మరి తన జీవితంలో మరి ఆత్మీయంగా దేవునితోని మరి అభిషేక్త సేవకునితోని మరి నడుస్తూ ఉన్నాడు. అందరికీ మరి అద్భుత రీతిగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నప్పుడు గెహాజీ కూడా మరి గురువు గారిని అడిగి ఉండవచ్చు, కానీ అడగలేదు. తన ఆత్మీయ జీవితంలో మరి నయమాను తీసుకొచ్చిన ఆ యొక్క బంగారు నగల డబ్బు కొరకు పరిగెత్తి ఎన్ని సంవత్సరాలు అయితే మరి ఎలీషాతోని ఉన్నాడో, ఆ యొక్క ఆత్మీయ నడవడికలో ఆ నయమాన్ని తీసుకొచ్చిన డబ్బును చూసి ఆశపడి
తన యొక్క ఆత్మీయ జీవితానికి పులి స్టాప్ పెట్టుకున్నాడు. ఎంతోమంది మరి ఎలీషా గారు మరి ప్రార్థన చేసినప్పుడు అప్పులు తీర్చబడతా ఉన్నాయి, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అది చూసి గెహాజీ కూడా మరి అడగలేదు. ఆత్మీయ గురువు గారు దగ్గరనే పెట్టుకొని శరీర సంబంధమైన వాటి కొరకు ఆశపడి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడం జరిగింది. ప్రియులారా, విశ్వాసిని మరి ఆపేటివి ఏంటి అంటే ఈ డబ్బే, ఈ నిత్యావసర వస్తువులు, కుటుంబ జీవితాన్ని ఇవి ఆపుతా ఉన్నాయి. మరి మన లోపల వాటిపైన ఆశ కలిగించేది ఏంటంటే సాతానే. ఎందుకంటే మనం అలాంటి అవసరత కలిగి ఉంటాం. ఆ అవసరతకు ఏ సమయంలో ఏది కావాలో దాన్ని మన ముందుకు రప్పించేవాడు సాతానే. నువ్వు రెడీగా ఉంటావు ఆ అవసరతలు నీకు దొరికినప్పుడు అది తీసుకుంటావు. నీ ఆత్మీయ జీవితం అంతటితోని ఆగిపోతూ ఉంటుంది. మనం ఏది పొందుకున్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద నుంచి మనం పొందుకోవాలి, దేవుడి వద్ద నుంచి మనం పొందుకోవాలి. ప్రియులారా, గెహాజీ తన యొక్క ఆత్మీయ జీవితంలో డబ్బు కొరకు పరిగెత్తి అక్కడితోని తన పరుగును ఆపేశాడు. మరి ఎంతమంది, చాలామంది మన ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి గల కారణం లోకంలో తగిలే ఈ దెబ్బలు, లోకంలో మరి సాతాను చూపించే ఆశలు. అందుకే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ తిమోతికి రాసిన పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా నియమం ప్రకారం పోరాడు అంటా ఉన్నాడు. నువ్వు ఆత్మీయుడవే, విశ్వాసివే, నువ్వు ప్రార్థన పరుడవే, అయితే మనం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. ఈ లోకం విషయంలో మనము చిక్కుకోవద్దు. నియమం ప్రకారం మనం పోరాడాలి. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15లో మనం చూస్తే శిష్యుడైన 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసు ప్రభుల వారితో మరి 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసి ఆయనతో నడుస్తూ సేవా పరిచర్య జీవితంలో ఎంతో మరి ఆయనతో కూడా ఉంటూ మరి అనేక ప్రాంతాలలోకి వెళ్ళి సువార్త పరిచర్య చేసి, స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి ఆయనతో కూడా ఉండి, మరి ఈ యూదా ఏం చేశాడంటే డబ్బు కాశపడ్డాడు. భయంకరమైన, అంటే అతి భయంకరమైన మరి దురాశ అతనిని కమ్మివేసి ఎంతో గొప్ప పరిచర్య జరుగుతూ ఉన్నది. దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ యూదా ఇస్కరియోతుకు తృప్తి లేదు. అతడు ఇతరుల శిష్యుల వల్ల కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు అతడు వచ్చిందే డబ్బు కొరకు కావచ్చు. మరి యేసు ప్రభు ఈ సృష్టికి రాజు, ఈ యెరూషలేము ప్రాంతానికి, యూదా ప్రాంతానికి రాజు అవుతాడేమో. రాజు అయితే నేను అందులో ఏదో ఒక ఉద్యోగాన్ని మరి సంపాదించుకోవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు అని ఆలోచించాడేమో. అది జరగలేదు. అది జరగకపోయేసరికి మరి అక్కడికి వెళ్ళి ఆ యూదా మత అధికారుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువును నేను అప్పచెప్తే మీరు నాకు ఎంత ఇస్తారు అని అడిగి వాళ్ళతో 30 వెండి నాణములకు వారితో ఒప్పందం చేసుకొని యేసు ప్రభుల వారిని మరి అప్పగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన డబ్బు కొరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. చాలా మంది మరి లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కొరకు చూడకుండా
అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మరి దొరికే అవసరతల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టుతూ ఉన్నారు, దేవునికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మరి కలిగి ఉన్నట్లే ఉండి మోసం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇది జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే మరి డబ్బు కొరకైన ఆలోచన యూదా ఇస్కరియోతులో వచ్చిందో అప్పుడే సాతాను అతనిలో ప్రవేశించాడు. లోక సంబంధమైన వాటిని కొరకు నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో సాతాను నీలో ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే మిగతా శిష్యులు యేసు ప్రభు కొరకు చనిపోదాము, యేసు ప్రభు కొరకు మరి జీవిస్తామని వేరే కోణంలో వారు ఆలోచిస్తూ ఉంటే, యూదా మాత్రము డబ్బు మీద వ్యామోహం కలిగి మరి వారితోనే ఒప్పందం చేసుకుని 30 వెండి నాణాలకి వారిని అప్పగించాలని చూస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22:47 చూస్తే, ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని అంగీకరించాడు, యేసు ప్రభుని అప్పగించాడు. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా ఈ దొంగ ముద్దులు పెట్టేవారు చాలామంది ఉంటారు. లోపల క్రూరమైన తోడేళ్ళ లాంటి స్వభావం కలిగి పైకి దొంగ ముద్దులు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వారిని గమనించాలి. ఎట్లా గమనిస్తామంటే, దేవునితో మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు ప్రభువే మనకు అన్నిటినీ బోధిస్తాడు. కాబట్టి వాళ్ళని మనము తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, మరి 27 మత్తయి సువార్త 27:3 చూస్తే, ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష పడుట చూచి పశ్చాత్తాపపడి తాను తీసుకున్న వెండి నాణెములు తిరిగి వారికి ఇస్తే వారు తీసుకోలేదు, వాటిని దేవాలయంలో పారవేసి ఊరిపెట్టుకొని చనిపోయాడు. తను అనుకున్నది జరగలేదు. అయితే యేసు ప్రభుల వారు మరి మానవుని పాపాల కొరకు సిలువలో మరణిస్తున్నాడు అన్న సంగతిని గ్రహించి, నేను తప్పు చేశాను అని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మరి ఉరేసుకొని చనిపోయాడు. ఎంత ఘోరమైన పరిస్థితి ప్రియులారా. ఆత్మీయ జీవితాలలో మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం పడిపోవడానికి, మనం దేవునితో పరిగెత్తుగా పోవడానికి గల కారణం ఏంటంటే డబ్బు, ఈ లోకపు వ్యామోహము, ఆశలు, కోరికలు, ఇవన్నీ ఒక విశ్వాసకి వెనక నుంచి బాణంలాగా గుచ్చుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం శరీరాన్ని ధరించుకొని ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన కోరికలు మన లోపల, ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. అయితే వాటిని మనము జయించాలి. వాటిని మనం జయించకపోతే మనము మన ఆత్మీయ స్థితిలో మనం ఆగిపోతాం, ఎదగలేం. మరి వీటిని జయించాలి అంటే మనం ఏం చేయాలి? మనకంటే ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిలో ఉన్న వారిని చూడడమా, లేకపోతే ఆత్మీయంగా మరి అనికులతోని మరి కలిసి ఉండడమా? మనం ఏం చేయాలంటే, అపోస్తుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 నువ్వు నీ యొక్క ఆత్మీయ స్థితిలో పడిపోకుండా ఉండాలి అనంటే, యేసు వైపు చూచుచు నువ్వు నీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలి. ఇటు అటు కాదు, మనుషుల వైపు కాదు, ఆత్మీయంగా ఎదిగిన మరి గురువుల వైపు కాదు, కానీ నీ మొదటి గురువైన నీ దేవుడైన యేసు వైపు చూస్తూ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తాలి. యేసు వైపు చూసినప్పుడు, దేవుని వైపు, యేసు ప్రభుల వారి వైపు చూసినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. అందుకే క్రైస్తవుని యొక్క జీవితము ఒక యుద్ధరంగం, ఒక సైనికుల వలె పోరాడాలి మనం. ఈ లోక నటన,
ఈ లోకపు ఆశ గతించిపోతుంది, కానీ యేసు ప్రభు నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. అందుకే పౌలు ఏమన్నాడంటే 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అంటా ఉన్నాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని అంటా ఉన్నాడు. పౌలు గారు ఇంత ఆత్మీయ స్థితిలో మరి ఎదిగాడంటే యేసు ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉండడం వలనే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ప్రభువును పట్టుకుంటున్నాం, వదిలిపెడతా ఉన్నాం, పట్టుకుంటున్నాం, వదిలిపెడతా ఉన్నాం. అట్లా కాదు, నీ పట్టిన పట్టు మరి ఉడుము పట్టులాగా ఉండాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటుపోటులు వచ్చినా కూడా ఆ ఉడుము పట్టు అంటూ ఉంటామే, ఆ పట్టు అనేది అది వదిలిపోకూడదు. ప్రియులారా, మనం కూడా మన విశ్వాస జీవితంలో మంచి పోరాడి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు, వీటన్నిటి నుంచి మరి ప్రభు మనల్ని కాపాడలాగిన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగులాగన ఆ ప్రభు అయిన యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.